వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ బులెటిన్. దిస్ ఈజ్ సతీష్. ఏపీలో హై వోల్టేజ్ పాలిటిక్స్కు తెరలేచింది. ఇప్పటికే ఎలక్షన్ హీట్తో పొలిటికల్ సర్కిల్స్లో హై టెంపరేచర్ కనిపిస్తుంటే అంతకు మించి అన్నట్లుగా రాజ్యసభ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. సభలో సంపూర్ణ మెజార్టీతో ఖాళీ అయిన 3 స్థానాలను గెలుచుకునే అవకాశం వైసీపీకి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులతో చెలరేగిన అసంతృప్తి కొత్త చర్చకు తెరలేపుతోంది. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి షాక్ ఇచ్చిన టీడీపీ అప్పట్లో 4 అసంతృప్తి ఎమ్మెల్యేలతో ఏ విధంగా విజయం సాధించిందో ఇప్పుడు కూడా అదే ప్లాన్లో భాగంగా వైసీపీపై అసమ్మతితో రగిలిపోతున్న 30 మంది ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతోంది. సభలో బలం లేకపోయినా రాజ్యసభ బరిలో దిగాలనే టీడీపీ అధిష్టానం ఆలోచనలు ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో టామ్ అండ్ జెర్రీ పోరాటానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారన్న ఆరోపణలతో 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసింది వైసీపీ. ఈ ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు ఈరోజు స్పీకర్ ఎదుట 4 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు స్పీకర్ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలని, తమకు మరింత సమయం కావాలని కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు ఎమ్మెల్యేలు. ఇదే సమయంలో టీడీపీ కూడా తమ పార్టీ గుర్తుపై గెలిచి వైసీపీతో అంటకాగుతున్న 4 ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది. ఇలా ఇరు పార్టీలు రాజ్యసభ ఎన్నికల లక్ష్యంగా పావులు కదుపుతున్న సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరిస్థితుల్లో మరో 10 రోజుల్లో నోటిఫికేషన్ విడుదలవ్వనుంది. అసలు ఏపీలో రాజ్యసభ ఎన్నికల హీట్ ఎలా ఉంది, ఏ పార్టీ వ్యూహం ఏంటి, దీనిపై ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మరి కాసేపట్లో టీడీఎల్పీ ఉపనేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చి చౌదరి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, వేణుగోపాలకృష్ణ గారు, నువ్వా నేనా అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి. మీరు నిర్వహించే బూత్ లెవెల్ మీటింగులకే సిద్ధం అని ఒక టైటిల్ పెట్టుకున్నారు. మేము యుద్ధానికి రెడీగా ఉన్నాము, మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అంటున్నారు. ఈరోజు మీ జిల్లాలో కూడా ఆయన ఒక కదలరా సభ నిర్వహించారు. అదొక అంశం. అయితే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి 3 స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో సాధారణంగా అయితే 3 స్థానాలు మీకు ఏకగ్రీవంగా దక్కే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మీ పార్టీ టికెట్ మీద గెలిచి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారన్న అంశం నేపథ్యంలో మీరు 4 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఆ సదరు 4 ఎమ్మెల్యేలకు సంబంధించి మీ బలం ఒక రకంగా తగ్గినట్టే. మరోవైపు టీడీపీ టికెట్ మీద గెలిచి మీకు అనుకూలంగా ఒక 4 ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. ఆ 4 ఎమ్మెల్యేలపై టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన గంటా రాజీనామాతో ఈ 9 మంది ఓట్లు ఎటు అన్న ఒత్తుకుంటూ కనిపిస్తోంది. ఒకవేళ ఈ 9 మంది లేకపోతే మీరు మొన్న మార్పులు చేర్పుల్లో భాగంగా టికెట్ దక్కని 26 మంది ఎమ్మెల్యేలు మీకు అనుకూలంగా ఒకవేళ ఓటు వేయకపోతే, అలాగే ఎమ్మెల్యే టికెట్లు దక్కిన అసంతృప్తిగా ఉన్న మరికొంతమంది నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కనుక పాల్పడితే అప్పుడు మీ పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న. నిజంగా వాతావరణం ఉందా, ఎట్లా ఫేస్ చేయబోతున్నారు సార్? సతీష్ గారు నమస్కారం. నమస్తే సార్. బుచ్చి చౌదరి గారు ఇంకా రాలేదు. అవును సార్. సతీష్ గారు, ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలు గెలిచి ప్రజారంజకమైనటువంటి పాలన, రాజకీయాలు అంటే వాస్తవాలే మాట్లాడాలి అనేటువంటి ఒక నమ్మకం కలిగేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగింది. సరే, ఈ పాలన ఎట్లా ఉన్నా ఇప్పుడు వచ్చేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మీరు అన్నట్టుగా నైతిక విలువలు కనుక పాటించినట్లయితే, రాజకీయాల్లో నైతిక విలువలు కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా 3 స్థానాలు మేము గెలుస్తాం, అందులో డౌట్ లేదు. అయినప్పటికీ కూడా మేమే గెలుస్తాం. ఒకవేళ నైతిక విలువలు పాటించడం అనేది తెలుగుదేశం పార్టీకి చేతకాని అంశం. వాళ్ళు ఏంటంటే కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు, లేకపోతే ఏ విధంగా ఎదుటివాడిని ప్రలోభాలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన ఎజెండాలో ఉంటాయి ఆయన రాజకీయాల్లో. అప్పటికీ కూడా మాకే 3 స్థానాలు గెలవడానికి ఆస్కారం ఉంది. సరే, కొంతమంది శాసనసభ్యుల్ని ఆ స్థానాల నుంచి వారు తప్పించడం, లేకపోతే కొత్త కోఆర్డినేట్స్ని పెట్టడం, లేకపోతే ఎవరైనా కూడా ఇక్కడ తప్పించినా లేకపోతే శాసనసభ్యుల్ని మార్చినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మా కేడర్ ఎవరికి కూడా
విశ్వాసంలో తేడా లేదు. ఆ రోజు శాసనసభకి వెళ్ళామనంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మేము శాసనసభ్యులుగా ఎన్నిక కాబడ్డామంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి కష్టం. మేము శాసనసభ్యులు కాబడ్డామనంటే కారణం ప్రజల దగ్గర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బంధం. ప్రజాకోర్టులో అదే ప్రజా న్యాయస్థానంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా శాసనసభ్యులుగా ఎన్నిక కాబడ్డ మేము మా వాళ్ళు ఖచ్చితంగా రేపు రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం ద్వారా ఖచ్చితంగా 3 స్థానాలు మేము గెలుస్తాం. 175 స్థానాల్లో 174 స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి సంఖ్యాపరంగా. వైసీపీకి 151, సభలో తెలుగుదేశం బలం వచ్చిన 22, జనసేన 1 ఉంది. వైసీపీ 4 సస్పెండ్ చేయమన్నా గత ఎన్నికల్లో వారు చేసినటువంటి కొంత చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా భాగస్వాములు అయ్యారనేటువంటి ఉద్దేశంతో 4 సస్పెండ్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ గంటా గారు రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని ఆమోదించారు. వారేమో కోర్టుకు వెళ్ళారు. ఈ అనర్హతల ఇవన్నీ చూసిన తర్వాత 8 మెంబర్స్ కదా టోటల్గా, మొత్తం 9 మంది ఓట్లు లేకపోతే 166 మంది మాత్రమే ఓటు హక్కు కలిగి ఉంటారు ఈ ప్రస్తుత జరుగుతున్నటువంటి పరిస్థితులు. అవును సార్. రాజ్యసభలో గెలవాలన్నప్పుడు మాకు ఆ బలం ఖచ్చితంగా సరిపోద్ది అనేటువంటిది. 166 మంది ఉంటే డివైడెడ్ బై 3 చేసినప్పుడు వచ్చేటువంటి లెక్కల ప్రకారంగా మాకు కావాల్సినటువంటి ఓట్లు మాకు లభిస్తాయనేటువంటిది వాస్తవ విషయం. ఖచ్చితంగా లభిస్తాయి కూడా, దాంట్లో ఏమాత్రం డౌట్ పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక్కడ ఏంటంటే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో ఏదోలా ప్రలోభ పెట్టి ఈ శాసనసభ్యులందరినీ మనం మళ్ళీ ఆయన పర్చేజింగ్ స్కీమ్ ఉంది కదా, పర్చేజింగ్ స్కీమ్లో ఏదోలాగా రాజ్యసభ నిలుపుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది సాగదనేది నేను స్పష్టంగా చెప్పగలను సతీష్ గారు ఈ సందర్భంలో. ఇక్కడ నైతిక రాజకీయాలు అనైతిక రాజకీయాలు అన్నప్పుడు అనైతికత అనేటువంటి దాన్నే ప్రధానంగా ఎజెండాగా పెట్టుకున్నాడు ఆయన. ఇక్కడ నాకు బలం లేదు, బలం లేనప్పుడు పోటీ పెట్టడం అనేది అనైతికత. బలం ఉండి పోటీ పెట్టారు అంటే అది నైతికత. బలం లేకుండా పోటీ పెట్టడం అనేది అనైతికత. అనైతికతను ఒప్పుకొని పోటీ పెట్టి ప్రలోభ పెట్టి వారు ఒక స్థానం దక్కించుకోవాలని ప్రయత్నించి ప్రజాకోర్టులో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని దోషిగానే ఉంచుతాయి. సరే, గెలుపు ఓటమేది తర్వాత ఉన్నా కానీ దోషిగానే ఉంచుతాయి. జరిగిన శాసన మండలి ఎన్నికల్లో జరిగిన తీర్పు చూసాం కదా, అనురాధ గారు గెలిచారు. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు టీడీఎల్పీ ఉపనేత మాజీ మంత్రి బుచ్చ చౌదరి గారు. బుచ్చ చౌదరి గారు, ఇక్కడ నైతికతకు అనైతికతకు జరుగుతున్న యుద్ధం, ఇది మంత్రి వేణుగోపాలకృష్ణ గారు కామెంటు. రాజ్యసభకు సంబంధించి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి, మాకున్న బలం ప్రకారం మాకు 3 స్థానాలు ఖచ్చితంగా రాబోతున్నాయి. అయినప్పటికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా క్రాస్ ఓటింగ్కి పాల్పడి మా యొక్క ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఒక సీటు సంపాదించారో అదే తరహా కుట్రకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెరలేపుతోంది. ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వము, ఖచ్చితంగా 3 సీట్లను చాలా కంఫర్ట్గా మేము గెలవబోతున్నాము, ఇది మంత్రి వేణుగోపాలకృష్ణ గారు చెప్తోంది. మీ అంచనా ఏంటి సార్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి? వారు ఈ మధ్యనే ప్లేస్ మారినట్టున్నారు. ఆయనకి ఎందుకు మారాడో, మంత్రిగా పనిచేస్తూ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్లేస్ మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో, అక్కడ ఎందుకు తిరస్కరించారో ఆయన అంచనా వేసుకుంటే నైతికత మీరు మారలేదా చౌదరి గారు? ఆ మాట అనడానికి మీకు ఎట్లాంటి అర్హత ఉంటుందండి? మీరు టౌన్ నుంచి రూరల్కి మారినప్పుడు అది మారినట్టు కాదా? కాదండి, అసలు ఆ మాట అనడానికి ఎట్లాగా మీరు అంటారు? రాజమండ్రి టౌన్ రాజమండ్రి రూరల్ నుంచి అభ్యర్థులు కావడం అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే డిబేట్ లో ఉన్న మీరిద్దరు రాజమండ్రి రూరల్ నుంచి 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు కావడం.
ఇప్పుడు రైట్, రైట్, రైట్. బుచ్చి చౌదరి గారు మంత్రి వేణుగోపాల కృష్ణ గారు, వేణుగోపాల కృష్ణ గారు, వేణుగోపాల కృష్ణ గారు, ఆ పదం వాడారు అంటేనే ఆయనలో ఎక్కడో ఒక లోపం కనపడ్డది. రైట్, రైట్, రైట్. ఓకే, అది కూడా మాట్లాడదాం. పట్టణంలో మీరిద్దరు రోజు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుకునేవి ఇవన్నీ. ఒప్పుకోవాలి కదా అది. మీరిద్దరు పోటీ చేసింది ఒకే అసెంబ్లీ స్థానం కాబట్టి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుకునేవే. మనం ఈ రాజ్యసభ సభ్యుల సబ్జెక్ట్ కన్ఫైన్ అయిదాం. బుచ్చ చౌదరి గారు మాట్లాడండి సార్. నేను ఆయన అంటే చాలా గౌరవం. రైట్. సతీష్ గారు వారంటే నాకు చాలా గౌరవం. ఎస్ సార్, ఎస్. వారు పెద్దయినా కానీ నేనేమంటానంటే వారు స్టార్టింగ్ మారాడు అని అంటే ఓకే, ఓకే, ఆయన అన్నారు, ఎప్పుడు మారుతున్నారు. ఓకే సార్, ఓకే. మీరు ఆగండి సార్. రైట్, రైట్. మాట్లాడండి బుచ్చ చౌదరి గారు, ఆగండి సార్. మాట్లాడండి. మీ వాక్చాతుర్యం ముందు మేము ఎంత సార్? మీరు వాక్చాతుర్యంతో మంచి నటులు, మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తులు. వాక్చాతుర్యం ఇద్దరు అయ్యా, ఇద్దరికి ఇద్దరే మీ అనుభవం ముందు మీ అనుభవం ముందు మీ వాక్చాతుర్యం ముందు మేము కూడా పెద్ద ఏం కాదు. రైట్, ఆ రైట్, పెద్ద పెద్ద మాటలు మనకు వద్దు. ఓకే, నేనేమన్నానంటే ఒక్క పాయింటే రైట్ సార్, రైట్. మారారు అన్న దానికి మీరు కూడా అదే చేశారు అని చెప్పాలి. రైట్, రైట్. ఓకే సార్, ఆయన అన్నారు, మీరు ఓకే, ఆయన అన్నారు, మీరు చెప్పారు. ఇట్ ఈస్ క్లోజ్. బుచ్చ చౌదరి గారు, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి 3 సీట్లు కూడా కంఫర్ట్ గా గెలవబోతున్నాము, మాకు బలం ఉందని వైసీపీ అంటుంది. మీరు ఒక సీటు గెలుస్తారన్న అంచనా మీకెందుకు? మీ అంత పాసిబిలిటీ ఉందా అసలు? 151 మంది ఎమ్మెల్యేలు, తెలుగుదేశం నుంచి మరో 4 ఎమ్మెల్యేలని అనుబంధ సంఘంగా పెట్టుకొని 155 మంది ఉండి ఎమ్మెల్సీ సీట్ ఎందుకు ఓడిపోయారో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోమనండి. నెంబర్ 1. ఇవాళ మీరు చేశారు కాబట్టి వినండి సార్, ఎంతమందిని మార్చారు ఇప్పటికి? ఒక 50 మందిలో 60 మంది తీర్థగాళ్ళు గాని వేతగాళ్ళు గాని 60 మంది తేలారు. తీర్థ వేత కలిపి మంత్రి గారితో సహా 68 మంది తేలారు. తిరుగుబాటు ఆల్రెడీ ఎంపీలకు పొమ్మంటే మా వద్దనేవాళ్ళు, మంత్రులు మేము మాకు ఇంకో చోటకు వద్దనేవాళ్ళు, రోజు ఒకటి మాట. ముఖ్యంగా దళితులు, బీసీలు మార్చారు. మళ్ళీ ఆయన సామాజిక వర్గం ఎక్కడ టచ్ చేయడు ఆయన ముఖ్యమంత్రి గారు. నైతిక స్థాయి వదిలేయండి. ఆయన కూడా కాదు, ఈ మాటలు వారు కూడా గతంలో మాట్లాడారు. రైట్, రైట్. వేణుగోపాల కృష్ణ గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రైట్, బుచ్చ చౌదరి గారు, రాజ్యసభ నేను రాజ్యసభగా వస్తున్నాను సార్. చెప్పండి. ఇవాళ మాకు సంబంధించి 4 ఎమ్మెల్యేని వాళ్ళు మా అనుబంధంగా పెట్టుకున్నాం అన్నారు. ఇవాళ స్పీకర్ గారు అనర్హత పెట్టేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు గారు నేను స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నానని రాజీనామా ఇచ్చింది 21లో. అవును. స్పీకర్ గారికి ఇప్పటిదాకా నిద్రపోయారా, మేల్కోలేదా? ఎందుకని ఇప్పటిదాకా రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు? ఇవాళ హడావుడిగా రాజ్యసభ ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు రాజీనామా చేశారో ఒకసారి వేణుగోపాల్ గారిని అనుభవం మీరు గంట సేపు ఇదే అంశంపై సవివరంగా మాట్లాడబోతున్నాం. 1 by 1 మాట్లాడతాం. ఎలాగా వేణుగారు మీరు అడ్డుకుంటే ఎలాగండి? నేను ఒకటే అడుగుతున్నా, మీరు మీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు వినండి, వ్యతిరేకించారని తీసుకెళ్లి సిబిఐని పెట్టి, ఏసీబీని పెట్టి శుభ్రంగా చితక్ కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రాణాలు కాపాడుతున్నాడు. ఆయన్ని ఈ రోజు దాకా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు? బుచ్చి చౌదరి గారు, మీరు మాట్లాడేవి మనం వీక్షకులు చూస్తున్నప్పుడు ఒక అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకుడు ఉపయోగించాలని పదప్రయోగం ఏదైతే ఉందో అది చేస్తే బాగుంటది అనేది మా అన్నయ్యకి నేను చేసేటువంటి చూసిన. బుచ్చి చౌదరి గారికి రఘురామకృష్ణరాజు గారిని ప్రజలు ఏమనుకున్నారు, రఘురామకృష్ణరాజు గారు ఎలా ఉన్నారు? ఆ ఎపిసోడ్ లోకి వెళ్ళొద్దు. అంటే బుచ్చి చౌదరి గారు సార్ స్ట్రైట్ మీకు ఒక క్వశ్చన్ సార్. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 4 వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు. మీరు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్నారు. ఆ కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ 4 సస్పెండ్ చేసింది. అంటే మళ్ళీ అప్పుడు అనైతికంగా ఒక ఎమ్మెల్సీ గెలిచారు, కుట్ర చేసి గెలిచారు. ఇప్పుడు కూడా రాజ్యసభ సీట్ల విషయంలో అదే టీడీపీ చేయబోతుంది. కానీ ఈసారి పప్పులు ఇది వైసీపీ చెప్తున్న మాట. దీనిపై మీ వివరణ ఏంటి సార్ బుచ్చి చౌదరి గారు? సతీష్ గారు నేను అడుగుతున్నా సార్, అడగండి. ఓటింగ్ లో ఎవరు వ్యతిరేకంగా వేశారు, ఎవరు పరిగెత్తారో మీకు చెప్పగలరా? రాష్ట్ర ఓటింగ్ అవునా కాదా? రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకున్న వారికి
రక్షణ ఉంది. ఎవరికి ఓటేసారో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నచ్చిన వాళ్ళకి వేసుకుంటారు. అలా నచ్చిన వాళ్ళు లేక జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరో వేశారు, వీళ్ళే వేశారు, వీళ్ళే వేసుకుంటారు అని మీరు ఎలా చెప్తారు? ఇవాళ స్పీకర్ గారు పిలిచారు. స్పీకర్ గారికి 4 ఏళ్ల పెట్టి పార్టీ ఫిరాయించిన తెలుగుదేశం వాళ్ళ గురించి పాపం ఆయనకి ఆలోచన రాలే. ఇవాళ వచ్చింది. ఎందుకు? రాజ్యసభలో భయపడుతున్నారు. 151 మంది ప్లస్ 4 155 మంది ఉండి కూడా భయపడతా ఉన్నారు. సరే, 4 మీరు సస్పెండ్ చేసామన్నారు. మీ పార్టీని సస్పెండ్ చేసామన్నారా, డిస్మిస్ చేస్తామన్నారా, అది మీ ఇష్టం, మాకు అనవసరం ఆ పార్టీ నుంచి. రేపు స్పీకర్ గారు విచారణ చేస్తే కోర్టు కేసుల్లో కూడా నిలబడతాయో పోతాయో. ఎందుకంటే ఎక్కడైతే అసెంబ్లీ సాక్షిగా ఎన్నికలు ఓటింగ్ జరిగినప్పుడు వ్యతిరేకించినప్పుడు వ్యతిరేక పార్టీకి విప్పు జారీ చేసిన ఓటు వేశారన్నప్పుడు మాత్రమే అనర్హత వేయడానికి అవకాశం ఉందని నా ఫీలింగ్. స్పీకర్ గారు రేపు ఏం చేస్తారు, దాని మీద హైకోర్టులోను ఇతర కోర్టులో ఏం జరుగుతాయో మనం తర్వాత చూద్దాం. ఇవాళ తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజల్లోనే కాదు, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లోనే వ్యతిరేకత ఉంది. ఇవాళ 26 నేరుగా వ్యతిరేకంగా ఉన్నారు, బయటపడిపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రజల నుంచి వ్యతిరేకత లేదని ఒక నిజం ఒప్పుకున్నారు బుచ్చి చౌదరి గారు. ఒక నిజం ఒప్పుకున్నారండి. ప్రజల నుంచి వ్యతిరేకం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు. సంతోషం ఈ మాట చెప్పినందుకు. ఇవాళ పాప మంత్రి గారు ఉద్యోగస్తులు అడ్డుపెట్టి, ఆశా వర్కర్ని, అంగన్వాడీ వర్కర్ని అడ్డుపెట్టి, డ్వాక్రా మహిళలు తెచ్చుకుని మీటింగ్ పెట్టి పారిపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మీటింగ్ మొత్తం అడ్డుకోట్లు కట్టి, చెట్లు నరికి, పుట్టలు నరికి, సతీష్ గారు మీరే విట్నెస్. టీవీలు వచ్చాయి. నిన్న మేము మీటింగ్ పెడితే 3 జిల్లాలు నీడ లేకుండా ఎండలో ఏంటి, పెత్తందారులేమో నీడనా, పేదవాళ్ళు ఎండలో, పెత్తందారులు నీడనా, పేదవారు ఎండలో మీటింగ్ పెట్టినటువంటిది తెలుగుదేశం పార్టీ. నీడలో మీటింగ్ పెట్టి మహిళల చేత మేము రేపు 24లో ఎన్నికలు జరిగితే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని, నిజాన్ని మేము నమ్మామని, అబద్ధం గురించి తెలుసుకున్నామని ప్రభుత్వంలో మనం కొత్తగా లేవు. ఎవరు ఆయన లేవనెత్తిన ఒక ప్రశ్న మీకు అడుగుతున్నా. బుచ్చి చౌదరి గారు లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే, బుచ్చి చౌదరి గారు లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే, మేము జారీ చేసిన విప్పుకు, మీరు జారీ చేసిన విప్పుకు వ్యతిరేకంగా ఆ 4 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటు వేశారు కాబట్టి అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది. అసలు ఆ 4 వ్యతిరేకంగా ఓటు వేశారని ఎవరైనా చూసారా? సీక్రెట్ ఓటింగ్లో అది ఎలా తేలుతుంది? ఇది బుచ్చి చౌదరి గారు అడుగుతున్నది. సార్, అక్కడ స్పీకర్ గారికి వారు వివరణ ఇస్తారు. స్పీకర్ గారికి దానికి సంబంధించినటువంటి ఏదైతే బుచ్చి చౌదరి గారు అడుగుతున్నటువంటి ఒక సందేహం ఉందో దాన్ని నివృత్తి చేసుకున్న తర్వాతే వారి మీద చర్యలు చేపడతారు. మేము ఏదో డీకోడింగో కోడింగో లేకపోతే ఓటు వేసినప్పుడు వారి ప్రవర్తనో, లేకపోతే ఓటు వేసిన తర్వాత వారు బయటికి వెళ్ళి తెలుగుదేశంతో కలిసి వారు మా పార్టీ పైన చేస్తున్న ఆరోపణలు, ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో, స్పీకర్ గారి దృష్టిలో ఎలా ఉన్నా ప్రజల దృష్టిలో వారు తెలుగుదేశంతో సైలైనట్టుగానే కనపడుతుంది కదా. తెలుగుదేశంతో శ్రీదేవమ్మ ఉంది. శ్రీదేవమ్మ వెంటనే వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. అండర్స్టాండింగ్ తెలిసిపోయింది. మా పెద్ద ఆయన ఇద్దరు వెళ్ళారు. అది అండర్స్టాండింగ్. శ్రీధర్ రెడ్డి గారు ముందు నుంచి టచ్ లో ఉన్నారన్న వాస్తవ విషయాలు తెలిసిపోయినాయి. ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత దీనికి సీక్రెట్ ఏముంది ఇందులో? అది ఉందా లేదా తెలుసుకున్నారా అంటే లాజికల్ గా మాట్లాడటం వేరు, వాస్తవాలు వేరు. ఇక్కడ స్పీకర్ గారి దగ్గర వారు వివరణ ఇచ్చిన తర్వాత స్పీకర్ గారికి ఉన్న విశేష విచక్షణాధికారాలతోటి వారు చర్యలు చేపడతారు. ఇక్కడ నేను ఏమంటానంటే, వాళ్ళు ముందే కూశారు. ఎలా మేము తెలుగుదేశానికి ఓటు వేసినట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మేము అన్నాం, సరే ఒక ఆరోపణ చేసిన వెంటనే ఎక్కడికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు వారిని చేరదీశారు కదా.
చారదీసి వారు మా పైన ఏమైనా కామెంట్లు చేయించారో చూసాం కదా. శ్రీదేవి గారైనా, లేకపోతే శ్రీధర్ రెడ్డి గారైనా, లేకపోతే ఆనం పెద్ద అయినా, ఇలా చంద్రశేఖర్ రెడ్డి గారైనా, వీరందరూ కూడా చేసినటువంటి కార్యాచరణ ఏమైతే ఉందో అది ప్రజా న్యాయస్థానం, అది ప్రజా స్పీకర్స్ ఉన్నారు కదా, ప్రజలే స్పీకర్లు. ఆ స్పీకర్ల దృష్టిలో వారు చేసింది బయటపడిపోయిన తర్వాత ఇవాళ తీసుకునేటువంటి చర్యల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ నలుగురు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు, పార్టీ విప్ను ధిక్కరించారు, లేదంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని మీరు సస్పెండ్ చేశారు, అనర్హత వేయాలని స్పీకర్కి ఫిర్యాదు చేశారు. ఓకే, వెల్ అండ్ గుడ్. మరి అదే తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచిన నలుగురు శాసనసభ్యులు ఇప్పుడు వైసీపీతో అనుబంధంగా ఉన్నారు. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళపైన అనర్హత వేటు వేయాలని కోరడంలో తప్పే ఉంటుందా? స్పీకర్ కోరడంలో అది కూడా విచారణ చేస్తాం కదా, దానిపైన కూడా విచారణ చేస్తారు స్పీకర్ గారు. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ మీద కూడా వారు విచారణ చేస్తారు. దానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలో ఆ విధమైన చర్యలు చేపడతారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు చట్టం అనేది అందరికీ సమానంగానే ఉంటుంది, దాంట్లో వ్యత్యాసం ఉండదు. అప్పుడు నీతివంతమైన విధానాలు మా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెబుతున్నారు. పాపం మంత్రి గారు ప్రాతినిధ్యం ప్రాంతం అమలాపురం కోడికత్తి కేసు పాపం 5 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నాడు. మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి రాజ్యసభ గురించి మాట్లాడుకుంటున్నాం. సతీష్ గారు, బుచ్చి చౌదరి గారు తెలివితేటలు మనం మాట్లాడుకున్న అంశం ఏమిటి? ఆయన మాట్లాడుకున్న అంశం ఏంటి? అమలాపురం ప్రాంతం మనం తూర్పుగోదావరి జిల్లా వాసులం, తూర్పుగోదావరి జిల్లా వాసులుగా ఉండి మీరు రాజకీయంగా ఏ రకంగా లబ్ధి పొందాలనే అంశం మీద మీరు మాట్లాడుతూ ఉంటే నేను అడ్డుకోకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా మాట్లాడతాను. కాబట్టి దానికి సంబంధించిన న్యాయపరమైనటువంటి అంశం, న్యాయస్థానంలో ఉన్నటువంటి అంశం మీద మీరు రాజకీయ లబ్ధి పొందాలని చేసే ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మీ నైతికత గురించి మాట్లాడుతున్నా నేను. మీ నైతికత గురించి కనుక చంద్రబాబు గారంట ఓట్లేసి కొంటారంట. మీరు చేసిందండి మీ నలుగురిని దగ్గర పెట్టుకుని కన్నం బలరాం గాని, లేకపోతే వంశీ గాని, లేకపోతే గిరి గాని, వాళ్ళందరూ గణేష్ గాని కళాశాల బెదిరించారు, మైనింగ్ వాళ్ళని బెదిరించారు. ఇష్టారాజ్యంగా మైనింగ్ లోనే ఆపేశారు వాళ్ళని, వ్యాపారస్తులందరినీ కూడా. నిన్న ఆఖరి 7 సంవత్సరాల మీద దాడులు ఏంటంటే మీరు చేసేది. మీరు భయానకవాదం ఎన్నాళ్ళు, ఇంకా 80 రోజులు మాక్సిమం. ఆ తర్వాత ఎవరు బతుకులు ఉంటాం, ఎవరు చెప్తారో ప్రయోగిస్తారు. మీ గవర్నమెంట్ ఉపయోగించి తప్పుడు కేసులు బనాయించి ఇవాళ ఆరోపణ కేసు సుప్రీంకోర్టులో కొట్టేశారు. సిద్ధపడాలి ముఖ్యమంత్రి గారు తప్పుడు ఆరోపణలు చేసినందుకు. ఇవాళ నేను నైతికత గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. సరే, రాజ్యసభకు సంబంధించి వెరీ క్లియర్. ఇవాళ చాలా మంది మేము మా ప్రభుత్వ విధానం బాగలేదు, అవినీతి ప్రభుత్వం మాది, మమ్మల్ని ఈ రెడ్డి రాజు సామంతరాజులాగా మార్చుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ ప్రతి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు మాకు తెలియదు. మాకున్న సంఖ్యాబలాన్ని బట్టి అభ్యర్థిని పెడతాం పోటీకి. ఈ రాజకీయాల్లో ఎవరైనా పోటీ పెట్టవచ్చు, గెలుపోవడం సహజం. గెలుస్తామా వాతం మాకు అనుమతం, మేము పోటీ పెడతాం, గెలుస్తాం. బుచ్చి చౌదరి గారు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం అఫీషియల్ గా అయితే 23 ఉండేది, -1 22. అందులో 4 ఎమ్మెల్యేలు వైసీపీకి అనుబంధంగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి మీ బలం 18. ఇప్పుడు ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే కావాల్సిన నెంబర్స్ 44, అంటే మీకు మరో 26 మంది కావాలి. అంటే ఆ 26 మంది ఎక్కడి నుంచి వస్తారని మీ అంచనా? ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారో, ముఖ్యమంత్రి వ్యవహారాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారో, డిఫర్ అవుతా ఉన్నారో వాళ్ళు మాతో మాట్లాడుతున్నారు కొంతమంది. ఎవరైనా నేను చెప్పము. సీక్రెట్ బ్యాలెట్ కనుక వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరో నమ్ముకుంటే ప్రభుత్వం మాకు అక్కర్లేదు, ఈ నాయకత్వం అక్కర్లేదు అనుకుంటే వాళ్ళు డిఫర్ అవ్వచ్చు. సరే, నైతికత గురించి వద్దు శ్రీను, ఎందుకు మాట్లాడతావు శ్రీను? నువ్వు మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే నైతికత విలువల గురించి, బాబాయ్ హత్య గురించి అన్ని మాట్లాడితే మళ్ళీ నైతికత గురించి, పెళ్లి గురించి, తల్లి గురించి ఎందుకు మాట్లాడలేదు సార్? ఇప్పుడు మీరు నేను మాట్లాడింది ఒకసారి వినలేదు మీరు. ఒకసారి వినండి. ఏంటంటే మీరు వాళ్ళకి టచ్ లో ఉన్నానంటున్నారు కదా, వాళ్ళకి టచ్ లో ఉన్నానంటున్నారు కదా, దాని గురించి చెప్తున్నాను.
అంటే వేణుగోపాలకృష్ణ గారు ఇన్ఫర్మేషన్ సిఐడి ఉంది, ఏసీబీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, మీరు ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడే యంత్రాంగం ఉంది, పచ్చి బూతులు మాట్లాడుకున్న యంత్రాంగం ఉంది, సోషల్ మీడియా పెట్టి బూతులు దిగ్గగా ఉంది. అక్కడ సొంత చెల్లెని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే శక్తి మీ పార్టీకి ఉంది. మీరు ఏదైనా చేయగలరు. మాకేముంది, మాకు యంత్రాంగం లేదు. మాకున్నదంతా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, సరే ప్రజాబలం ఉందో లేదో ప్రజలు ఏమో నిర్ణయిస్తారో తిరుగుతున్నారు కదా. ఐటీడీపీ పెట్టింది ఎవరు? క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికే మీ నాయకుడు ప్రధానమైనడు. ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసినటువంటి సార్ సతీష్ గారు ఒకసారి ఇప్పుడు ఆయన అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారి యొక్క క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఒక్కసారి మీరు చెప్పాలా? చెప్పాలా? మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు ఏమన్నారు? మా దగ్గర యంత్రాంగం ఉందన్నారు. రోజులు మర్చిపోతారు. ఎన్టీ రామారావు గారు స్వయంగా చెప్పాడు కదా మాటలు. ఎన్టీ రామారావు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఉంటే వీడియో వేయండి, లేకపోతే నేను తీసి చూపిస్తాను. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని మాట్లాడేస్తున్నామని అది దాడి చేయడానికి సైన్యం ఉంది, దాడి చేయడానికి సైన్యం ఉందని ఇష్టం దాడులు చేయించారు. మీరు చేసినటువంటి అన్ని కూడా ఏదో మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఏదో సత్యలతో చేసినట్టు జరుగుతున్నటువంటిది. ప్రజల్ని మనం డిబేట్ లో మాట్లాడుతున్నాం, డిబేట్ లో మనం మాట్లాడుతున్నాం. డిబేట్ లో ప్రజలకు నచ్చినట్టుగా మాట్లాడాలి, ప్రజలు మెచ్చుకునేటట్టుగా మాట్లాడాలి. మాట్లాడితే వింటారు. ఎన్టీ రామారావు గారి చేసింది ఎవరు? ఎన్టీ రామారావు గారి అవసరం ఉంది. 12 సంవత్సరాలుగా గురించి తర్వాత మాట్లాడుతున్నాను. క్యారెక్టర్ అసాసినేషన్ ఎన్టీ రామారావు గారు మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ అవేం మాట్లాడుతుంది చెల్లి నీ కోసం రామాయణ చెప్పి జగన్ కదా. ఒక కుట్ర, ఒక అబద్ధం, ఆరు తలలో ఇవన్నీ కలిస్తే చంద్రబాబు నాయుడు రూపం. ఇవాళ పొద్దున్న చూశాను కదా, చదివిన విధానం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. 5 కోట్ల తెలుగు ప్రజలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో, ఎలాంటి నికృష్ట పనులు చేస్తా ఉన్నాడో, ఎంత సముద్రుడో కాదు, రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేశాడో ప్రజలు అనుకుంటున్నట్టు కాదు. అనుకున్న దాన్ని ప్రజలు అనుకుంటున్నట్టు కాదు. ఉన్నారని ప్రజలు మీ చెల్లె చెబుతుంది. రైట్ రైట్ బుచ్చ చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి సార్. వేణుగోపాలకృష్ణ గారు ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 ఎమ్మెల్యేలు పార్టీ విప్పును ధిక్కరించారు, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని మీరు సస్పెండ్ చేశారు, స్పీకర్కి ఫిర్యాదు ఇచ్చారు. ఓకే, అప్పటి ఎన్నికల్లో కూడా ఏమీ కాదనుకున్నారు. బట్ తెలుగుదేశం పార్టీ ఒక టికెట్ బలం లేకపోయినా సాధించుకున్న పరిస్థితి. బట్ వేరే ఇప్పుడు లెక్కలు తీద్దాం, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల లెక్కలు తీద్దాం. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల బలం 44 యాజ్ పర్ ప్రొసీజర్. ఇక్కడ మీకు 151 సీట్లు గెలుచుకున్నారు. జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ మీకు అనుబంధంగా ఉన్నారు, 152. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మరో 4 సభ్యులు అనుబంధంగా ఉన్నారు, 152 + 4 156. ఒకవేళ మీరు ప్రస్తావించిన ఆ ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేస్తే, అలాగే మీకు అనుబంధంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అనర్హత వేయాలని కంప్లైంట్ చేసింది కాబట్టి వాళ్ళ మీద కూడా అనర్హత వేటు వేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీ బలం అనేది 148 చేరుతుంది. ఇప్పుడు మీరు 3 ఎంపీలను 3 రాజ్యసభ సీట్లు కంఫర్ట్గా గెలవాలంటే మీకు కావాల్సిన బలం 132, ఒక్కొక్కరికి 44 చొప్పున. అంటే ఈ 132 మీరు కంఫర్ట్గా గెలవగలమని మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మార్పులో చేర్పుల్లో భాగంగా 26 మంది సిట్టింగులకు మీరు అవకాశం కల్పించలేదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మాతో టచ్లో ఉన్నారని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సీట్లు దక్కినా కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళు కూడా మాకు టచ్లో ఉన్నారన్న మాట అటు చెప్తున్నారు.
అంటే మీకు ఒక 20 సీట్లు అటు ఇటు అయితే 3వ సీట్ కోల్పోయే ప్రమాదం ప్రస్తుతం కనిపిస్తోంది. ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? టికెట్ రాని అసంతృప్తులని మళ్ళీ రాజ్యసభ సీట్ల విషయంలో డిస్టర్బ్ కాకుండా మేనేజ్ చేసుకోగలరా? సతీష్ గారు, ఇక్కడ ఎవరికైతే టికెట్ ఇవ్వలేదో లేదా టికెట్ మార్చాల్సి వచ్చిందో వారితో ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి సంప్రదింపులు చేశారు. రాజకీయాలంటే కేవలం ఎమ్మెల్యేకి పోటీ చేయడమే కాదు. రాజకీయాలు అనేక రకాలైనటువంటి పదవులు వస్తాయి, అనేక రకాలైన పొజిషన్స్ వస్తాయి. సర్వీస్ చేయాలనుకున్నప్పుడు వేరే ఫారమ్స్లో దే కెన్ సర్వ్ ది పీపుల్ అన్నమాట. అందులో ఎవరు ఈ శాసనసభ్యులందరూ కూడా ఇవాళ ఏదైతే చేంజెస్ జరిగినాయో వారందరితో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాట్లాడారు. వారి సాటిస్ఫాక్షన్స్ వెలిబుచ్చారు. ప్రజల దగ్గర కొంత వచ్చినప్పుడు ఆ ప్రజలను సంతృప్తిపరచడానికి కొంత సమయం పట్టచ్చు. ఇప్పుడు శాసనసభ్యుడిగా పోటీ చేశాం, పోటీ చేసిన తర్వాత అక్కడ ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు వచ్చి వారు ఏదో అడుగుతారు. వారిని కన్విన్స్ చేయడానికి ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని వారు కూడా గౌరవించేటట్టుగా ఉంచడానికి కొంత సమయం పట్టొచ్చు. కొన్ని చోట్ల అయితే ఆ సమయం కూడా అక్కర్లేకుండా వెంటనే అమలు కూడా జరగవచ్చు. ఈ రెండు జరిగే క్రమంలో మేమేమంటామంటే, నేను ముందే కానీ చెప్పాను, గత ఎన్నికల్లో మా అందరి గెలుపు నిర్దేశించింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం. మా గెలుపుకి జగన్మోహన్ రెడ్డి గారి కష్టమే ప్రధానమైనటువంటిదని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ప్రతి శాసనసభ్యుడు కూడా అదే చెప్తున్నటువంటి క్రమంలో ఈరోజు శాసనసభకి పోటీ చేయనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారితో మాకున్న బంధాన్ని ఎలా వీడతాం? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధం అని నేను ఎందుకంటానంటే, ఆయన అనుకోవడం లేదు కదా. కొందరు టికెట్లు రాని ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేను అంటున్నాను. మంత్రి సతీష్ గారు, మంత్రి వేణుగోపాలకృష్ణ అనుకున్నా, లేదా ఇంకొక మంత్రి అనుకున్నా, లేకపోతే ఒక శాసనసభ్యుడు అనుకున్నా, నేనేమంటానంటే శాసనసభకి పోటీ చేసిన ప్రతి వ్యక్తితోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం అది. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడిగానే శాసనసభ్యులు అందరూ ఉన్నారు. ఎక్కడో 1-2 జరిగిన ఈ గతంలో జరిగినట్టుగా రేపు వీరి కలలు నెరవేరవు. రేపు సుమారుగా మీరు చెప్తున్నారు కదా, 26 స్థానాలు వాళ్ళకి అవసరం అవుతాయి. ఇది నేనేమంటానంటే, ఇక్కడ వాళ్ళు పోటీ పెట్టే క్రమంలో ఈ ప్రలోభం అనేటువంటిది చాలా పెద్దదిగా ఉండొచ్చు. ఎవరికో ఫోన్లు చేయొచ్చు. లాస్ట్ ఎలక్షన్లో కూడా చూసాం కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంతమంది శాసనసభ్యులు డెలిబరేట్గానే మాట్లాడినటువంటి సందర్భాలు. మాకు ఇట్లాంటి ఆఫర్లు చేశారు తెలుగుదేశం నుంచి, కానీ మేము ప్రలోభాలకి లొంగలేదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాం అనేటువంటి మాటలు కూడా చెప్పిన శాసనసభ్యులను కూడా విన్నాం మనం. ఇక్కడ నేనేమంటానంటే, ఒక నైతిక మళ్ళీ నైతికత అంటే మనకి మళ్ళీ అంటే అది ఆపేయమని అంటున్నాడు ఆయన. నైతిక రాజకీయాలు నడపాలనుకున్నప్పుడు మన బలం ఎంత, మనం పోటీ పెడితే గెలుపుకి దగ్గరలో ఉన్నామా లేదా, దగ్గరలో ఉంటేనే కదా మనం గెలవాల్సింది. ఇప్పుడు మనం నైతికత గురించి మాట్లాడే వాళ్ళం మనం అనైతికంగా ఉండకూడదు కదా. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు దానికి సరైన సమాధానం చెప్పే రీతిలోనే వారి ప్రవర్తన ఉండాలనేటువంటిది నా అభిప్రాయం. అదే వ్యక్తిగతంగా నా అభిప్రాయం. దానికి సుమారుగా 26 స్థానాలు వ్యత్యాసం ఉన్న చోట పోటీ పెట్టి రాజకీయాల్లో ఇది ఫస్ట్ నుంచి నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక ఈ రకమైన ప్రలోభ రాజకీయాలు, లేకపోతే ఈ రాజకీయాలు చేసేటువంటి ఒక ప్రక్రియ. దానిలో వారి సిద్ధాంతాన్ని వారు నమ్ముండొచ్చు. ఆ సిద్ధాంతం అన్ని సందర్భాల్లోనూ కూడా సక్సెస్ అవుతుందని నేను అనుకోను. ఖచ్చితంగా రేపు జరిగేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో 3 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకుంటుంది. దాని వ్యూహ రచన మా ముఖ్యమంత్రి గారు సక్రమంగా చేయగలరు. దానికి సంబంధించినంత వరకు ఏమాత్రమో డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. వీరు ఏదైతే ఆశపడుతున్నారో, ఎవరినో ఇప్పుడు 3వ స్థానంలో పాపం ఆయన లాస్ట్ టైం చూశారు కదా, వర్లరామయ్య గారిని ఫ్లైట్ ఎక్కమని దిగిపోయామన్నట్టుంటుంది. అలాగా ఎవరినో బలి వేయటానికి చేసేటువంటి ఒక పని, బలేయటానికి ఒకరిని రెడీ చేసి ఉంటారు. ఆ రెడీ అయినటువంటి వ్యక్తి పాపం బలి అవటానికి సిద్ధపడాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప, రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 3 స్థానాలు మేము కైవసం చేసుకుంటాం. రాజ్యసభలో ఐ థింక్ నేను కరెక్ట్ చేసుకోవాలి ఏమైనా ఉంటే, ఇది వస్తే తెలుగుదేశం ఈ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పుడు దాకా రాజ్యసభ ఎంతో కొంత వారికి ప్రాతినిధ్యం ఉండొచ్చు. ఈ ఎన్నికలతో ఆ ప్రాతినిధ్యాన్ని కూడా కోల్పోతుంది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ
మనం ఆలోచించేసింది ఏంటంటే ఇక్కడ వారు అనేది ఏంటి, మాకు టచ్లో ఉన్నారు, మాకు టచ్లో ఉన్నారు, ఇదే నడిపారు ఎప్పుడు ఈ టచ్లో ఉండడమే చేశారు తప్ప స్వయంగా వారి యొక్క పార్టీ కేటర్నో పార్టీనో బలపరచడానికి ప్రయత్నం చేయలేదు. బుచ్చ చౌదరి గారు మాట్లాడారు. సతీష్ గారు మాట్లాడండి. కొంచెం వేణుగోపాల్ గారు కొంచెం వింటే మాట్లాడిస్తే మనం మాట్లాడదామని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వారి మంత్రులే ఎమ్మెల్యేలే తప్పించిన వాళ్ళు మాట్లాడుతున్నారు, పత్రికలు చెప్తా ఉన్నారు, మీడియాకి వచ్చి చెప్తా ఉన్నారు, టీవీలకు వచ్చి చెప్తా ఉన్నారు. అసంతృప్తి 4.5 సంవత్సరాలుగా మగ్గి అనగారిన వర్గాలంతా కూడా పాప ఆయన దళితులు బలహీన వర్గాలే టార్గెట్. అందుకని వేణు గారిని మంత్రిగా బ్రహ్మాండంగా చేసి మంచి పేరు సంపాదించుకున్న మంత్రి గారిని రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్కి ఎందుకు మార్చారో ఆయన ఆలోచించుకుంటారు వేణుగోరాజు గారు. సరే ఆయన ఇష్టం, పార్టీ కనుక మార్చారు. కాకపోతే ఏంటంటే మంచి పేరు కాదండి, ధన్యవాదాలు. మంచి పేరు ఉంది కాబట్టి రాజమండ్రి రూరల్లో గెలుస్తానని ఇచ్చారండి సతీష్ గారు. ఏంటంటే విజయ్ గారికి ధన్యవాదాలు చెప్పాలా వద్దా? నేను ధన్యవాదాలు చెప్పాలా వద్దా? మంచి పేరు సంపాదించుకున్న వేణు గారిని రాజమండ్రి రూరల్లో ఆ మంచి పేరుతో మళ్ళీ గెలుస్తాడని పంపారని వారు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు చెప్పాలా వద్దా? అంత రామచంద్రపురం అంత మంచి పేరు, బ్రహ్మాండమైన మంచి పేరు, అవినీతి ఎందుకు మార్చారు? ఇవాళ మార్చిన వాళ్ళందరికీ ఏం చెప్పాడు? మీరు ఆడ ఓడిపోతున్నారు కనుక మార్చామన్నారు, అవినీతి మార్కులు ఉన్నాయి కనుక మార్చామన్నారు. 4.5 సంవత్సరాలుగా అవినీతి మార్కులు కనపడలేదా ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యేలు మంత్రులు? సరే అది వాళ్ళు ఇష్టం. కానీ రాజ్యసభ ఎవరి ఇష్టం వాళ్ళు చేస్తారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాం. మేము నామినేషన్ వేస్తాం, మేము గెలవడానికి ప్రయత్నం జరుగుతుంది, ఏ పార్టీకి ఆ పార్టీ. అందువల్ల మంత్రి గారు ఏం చెప్పినా అవినీతి గురించి వాళ్ళ చెల్లి చెప్పింది, మేము చెప్పలే. మేము చెబితే తప్పు అనుకున్నాం, పోయి చంద్రబాబు గారు చెబితే తప్పు అనుకున్నాం. చంద్రబాబు గారికి బ్రాండ్ ఇమేజ్ ఉంది, బ్రాండ్ ఇమేజ్ కాదండి. వస్తా, ఇదిగో అలా కాదు బుద్ధి చౌదరి గారు, అదే అంటాను నేను. ఇప్పుడు కుటుంబాలని, కులాలని, మతాలని అన్ని విడగొట్టడమే మీ లక్ష్యం తప్ప వేరే ఏముంది? చెల్లి చెప్పింది అంటానికి చెల్లమ్మ ఏం చెప్పింది? చెల్లమ్మ చెప్పేస్తే అదంతా ప్రజలు నమ్మేస్తారా? మతం ముసుగులో దారులు ఎత్తేది ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు అదే కదా మాట్లాడుతున్నాడు. ఇంక కొత్త పాయింట్ ఏముంది ఆయన దగ్గర? ఇంటారా ఇంట్రా దబాయింపుతో మాట్లాడి నేను దబాయించలా ఎందుకయ్యా? అదండి, మీరు మాట్లాడుతున్నారు, కొత్తగా మాట్లాడండి, జనం నమ్మాలి కదా మరి మాట్లాడుతున్నారు. నేను మారుస్తున్నాను, ఆ గెలవలేని వాళ్ళని వదులుకోలేని వాళ్ళని ఇంకోసారి ఇస్తున్నాను, మిగతా వాళ్ళని తీసేస్తున్నానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అర్థమైందా? ఆయనే చెప్పాడు, నువ్వు ఓడిపోతున్నావు, నీకు చాలా చెడ్డ పేరు ఉంది, నువ్వు అవినీతి పడు, అది చేసావు, ఇది చేసావు, బళ్ళని దోచుకున్నావు, మార్చేస్తున్నా అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇవాళ నేను మారాను. సమర్థత అక్కడ క్రైటీరియా, సమర్థత అక్కడ క్రైటీరియా. వేణుగోపాలకృష్ణ సమర్థుడు అని అనుకున్నాడు కాబట్టి తీసుకొచ్చి రాజమండ్రి రూరల్లో పెట్టారు. సరే, మీ వీధి పోరాటాలు అందరూ చూశారు. రామచంద్ర ఆయన కూడా ఎందుకండి, ఆయన పెద్ద ఆయన ఏదో అంటూ ఉంటాడు కోపం వచ్చి. నిజాలేటి బుద్ధి చౌదరి గారు ఇక్కడ మారడం అనేటువంటిది సమర్థత. ఇక్కడ 3 పర్యాయాలుగా ఓటమి చెందింది పార్టీ, 2 మన డిబేట్ రిలేటెడ్ గానే హైకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం అనర్హత పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈరోజు స్పీకర్ను కలవడం, మరింత సమయం కావాలని కోరాలంటూ హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉన్న దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ చేసిన హైకోర్టు ఈ తరహాగా అభిప్రాయపడింది. స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ రాబోతుంది.
ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే రాజ్యసభ ఎన్నికలు జరగడానికి ఒక్కరోజు ముందు హైకోర్టు ఈ అంశం పైన తీర్పు ఇవ్వబోతోంది. అంటే మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అన్నది కొంత ఆసక్తికర పరిణామమే. ఎందుకంటే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మరికొంత సమయం కావాలని అడుగుతున్న నేపథ్యంలో మీ ఇప్పుడు జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెబుతుంది. కాబట్టి మరి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ అనర్హత వేటుపై ఈ మీన్వైల్ టైంలో నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మధ్యలో హైకోర్టు జోక్యం చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది అప్ టు ది లా పరంగానే మనం చూడాలి. ఈ పరిస్థితుల్లో అటు అసెంబ్లీ కార్యదర్శికి వివరణ కావాలని హైకోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ ఫిబ్రవరి 26కు వాయిదా వేయడం అనేది ఇక్కడ అండర్లైన్డ్. ఎందుకంటే నేను మరొకసారి మీకు చెప్తున్నాను, అందరికీ ఇది ఇంపార్టెంట్ కాబట్టి, ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ రాబోతుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే కరెక్ట్గా ఫిబ్రవరి 26 అంటే 27కి ముందు ఒక్కరోజు హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా రాజ్యసభ ఎన్నికల్లో అటుకు ఇటు ఈక్వేషన్స్ మారే అవకాశం అయితే కనిపిస్తోంది. బుచ్చ చౌదరి గారు, హైకోర్టు తీర్పుపై మీ స్పందన ఏంటి సార్? వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరికొంత సమయం కావాలని వేసిన పిటిషన్ను 26కు వాయిదా వేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నిక అంటే ఒక్కరోజు ముందు హైకోర్టులో ఈ అంశం తెర ముందుకు రాబోతుంది. ఇప్పుడు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది సార్? బుచ్చ చౌదరి గారు, స్పీకర్ గారు నిర్ణయం చెప్పాలి. ముందుగానే అప్రోచ్ అయ్యారు, అవుతారు, ఎవరైనా అవుతారు. నోటీసుల మీద టైం కావాలంటే ఇవ్వలేదని చెప్పి వెళ్ళారు. దాని మీద వాళ్ళు స్టే ఇవ్వలే ముందు విచారణ గారిని. ఎందుకంటే స్పీకర్ గారి నిర్ణయం తర్వాత అప్పుడు మళ్ళీ హైకోర్టు ఇంటర్వ్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, ఏ విధంగా క్రాస్ అయ్యారు అనేది చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది, స్పీకర్ గారి మీద ఉంటుంది. ఓటింగ్ తీసుకున్నప్పుడు ఆయన చేతులు ఎత్తి వ్యతిరేకంగా చేశాడా ఇవన్నీ వస్తాయి. కానీ రాష్ట్ర ఓటింగ్ అనేది ప్రధానమైన సమస్యగా వస్తుంది. స్పీకర్ గారు కనుక వాళ్ళ అనర్హుడిగా ప్రకటిస్తే మీరు ఎలా చేశారనేది విచారణకు వస్తుంది. వాళ్ళ ఓటింగ్ అవకాశం ఇస్తారా ఎవరనేది రేపు 26న డిసైడ్ అయిపోతే ఆ రోజు ఒక్కరోజు ముందు ఇచ్చినా కూడా వెళ్తారు. స్పీకర్ గారు రకరకాలుగా చేయొచ్చు. దీన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ ఆఖరి దాకా నడుపుకుంటూ, ఎందుకంటే ఇప్పుడే కనుక ఇచ్చేస్తే అనర్హత పిటిషన్ వేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళిపోతారు. వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది రహస్య ఓటింగ్ కి భిన్నంగా కనుక జడ్జిమెంట్ ఇచ్చే స్పీకర్ గారు నిర్ణయం కనుక చేస్తే మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. అది గ్యారంటీగా సక్సెస్ అవుతారు. నా ఉద్దేశంలో 100% సక్సెస్ అవుతారు. వాళ్ళు రుజువుల సాక్ష్యాలు ఉండవు. దీనికి క్రాస్ ఓటింగ్ చేసేందుకు రుజువుల సాక్ష్యాలు ఉండవు. మేము 100% రేపు మరలా 26వ తారీఖు లోపలే ఈ స్పీకర్ గారు కనుక ఈ వారం 10 రోజుల్లో ఇచ్చేస్తే వెంటనే వాళ్ళు మళ్ళా కోర్టుకు వెళ్ళిపోతారు. దాని మీద తప్పకుండా కోర్టు విచారణ చేస్తారు. 100% విచారణ చేస్తారు. నోటీస్ ఇచ్చిన దశలోనే మేమేం చేయలేమనేది ఇవాళ హైకోర్టు యొక్క ఉద్దేశం. నోటీస్ ఇచ్చారు, విచారణ జరగలేండి, తర్వాత చూస్తామనేదే భావన. అందువల్ల నోటీసులకి సవాళ్ళని వాళ్ళు ఆపారు. కానీ రేపు కనుక వాళ్ళు ఎక్స్పెల్ చేస్తే అనర్హులుగా ప్రకటిస్తే వెంటనే హైకోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉందనేది నా ఫీలింగ్. ఓకే, మంత్రి వేణుగోపాలకృష్ణ గారు, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేము, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అంటూ 26కు వాయిదా వేశారు. అయితే బుచ్చ చౌదరి గారు చెప్తున్న ఒక పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ మీన్వైల్ టైంలోపు స్పీకర్ ఒకవేళ ఈ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు ఫిర్యాదు చేశారు కాబట్టి ఒకవేళ స్పీకర్ తమ్మినేని సీతారాం వాళ్ళపై కనుక అనర్హత వేటు వేస్తే ఖచ్చితంగా మేము హైకోర్టుకు వెళ్ళడానికి మాకు పాసిబిలిటీ ఉంది, ఖచ్చితంగా హైకోర్టు దాన్ని అడ్మిట్ చేస్తుంది అని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? పలు సందర్భాల్లో న్యాయస్థానం స్పీకర్ గారి విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకోమనేటువంటి తీర్పులు వెలువడ్డాయి చాలా సందర్భాల్లో. కానీ రేపు 26కు వాయిదా పడిన సందర్భం చూసినట్లయితే వారు ఆలోచన వారికి ఉంటుంది. ఖచ్చితంగా వారు అనర్హులా కాదా అనేది తేల్చిన తర్వాత, స్పీకర్ గారు తేల్చిన తర్వాత న్యాయస్థానానికి వెళ్ళటం, న్యాయస్థానం తీర్పును కోరటం అనేటువంటిది సహజసిద్ధమైనప్పటికీ కూడా ఇవాళ ఇంటర్వ్యూని కాలేము అంటే శాసనసభ సభాపతి యొక్క విచక్షణాధికారాల్లో దీనికి ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీస్కి మేము ఇంటర్వ్యూని కావని చెప్పడం అనేటువంటిది అది ఖచ్చితంగా వారి యొక్క ఎవరైతే అనర్హతకి వేటు పడుతుంది మాకు సమయం కావాలని అడిగారో
వారికి పెద్ద దెబ్బగానే భావించాలి. ఎందుకంటే 26 కదా తేలాల్సింది. 26 తేలిన తర్వాత ఇప్పుడు బుజ్జి చౌదరి గారి ఆలోచన ఏముందంటే ఇప్పుడు ఇచ్చేస్తే వెంటనే కోర్టుకి వెళ్ళొచ్చు. ఈ కోర్టు రాజకీయాలన్నీ కోర్టులో వెళ్ళటం, వారు కోర్టులో దానిపైన విచారణ అడగడం అనేటువంటిది వారికి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి హక్కు. సో దీంట్లో నాకు తెలిసినంత వరకు స్పీకర్ గారు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వం ఏదైతే ఇవాళ బలమైనటువంటి సాక్ష్యాధారాలతోటే వారిపైన అనర్హత వేటు వేస్తారు, దాంట్లో మాత్రము డౌట్ ఉండదు సతీష్ గారు. ఓకే రైట్. బుచ్చి చౌదరి గారు, మరి ఇప్పుడు మీరేం చేయబోతున్నారు సార్? ఇప్పుడు ఇది ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే హైకోర్టుకు వెళ్ళే ఇమ్యూనిటీ మీకు లభిస్తుంది అన్నది మీ అంచనా, అది జరగవచ్చు అని మంత్రి గారు కూడా అంటున్నారు. అలాగే మీరు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి, అంటే మీ పార్టీ గుర్తు మీద గెలిచి వైసీపీకి అనుబంధంగా ఉన్న 4 ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని మీరు వెళ్ళారు. అయితే ఈరోజు కేవలం వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రమే స్పీకర్ ముందుకు వచ్చారు, మిగతా 3 ఎమ్మెల్యేలు రాలేదు. ఇప్పుడు ఆ విషయంలో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది సార్? సతీష్ గారు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఎస్ సార్. అంతేనా? అవును. రేపు 4 తెలుగుదేశంలో కలిశారు అని చెప్పి మీరు వెయిట్ చేస్తే తెలుగుదేశం మిమ్మల్ని కలిసిన 4 కూడా వెయిట్ చేయాలనే కదా 100%. ఇవన్నీ క్లాజులే కదా, రేపు కోర్టు ముందు నిర్ణయాలు ప్రభావితం చేసేదే కదా. ఇవన్నీ ఆలోచిస్తాం. న్యాయ పోరాటం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే నేను దాదాపుగా 82 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 83 నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. అనేక కేసులు చూసాం, డిఫెక్షన్ బిల్స్ చూసాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో డిఫెక్షన్ బిల్లు ఏ విధంగా బలహీనంగా ఉన్నాయో మనం చూసాం. దాన్ని చట్టంలో ఉన్న లొసుగులు వాడుకొని ఏ విధంగా ఉపయోగించుకుంటారో మనం చూసాం. ఇవాళ బీహార్ లో ఏం జరుగుతుంది మనం చూసాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాంతీయ పార్టీలను విడదీసే విధానంలో ఎలాగ వర్క్ చేస్తుందో మనం చూస్తా ఉన్నాం. సరే, ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు అటు ఇటు ఫిరాయింపులు జరిగే వాటికి సరైన నిర్దిష్టమైన లక్ష్యం నెరవేరటం లేదు. ఆ విధంగా మనం మాట్లాడాలి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, 4 మీరు తీసుకున్నారు, నిన్న మొన్న 4 ఇటు కలిశారు అనే భావన మీరు చెబుతున్నారు. మరి 4 ఏళ్లుగా వాళ్ళు మీ అనుబంధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? లేకపోతే రాజీనామా చేసి ముఖ్యమంత్రి గారి ఇదివరకు ఏం చెప్పేవారంటే, నేను రాజీనామా చేయిస్తేనే నా పార్టీలోకి రానిస్తానని గట్టిగా చెప్పేవారు, నీతివంతమైన మాటలు చెప్పేవారు. మరి రాజీనామా చేయకుండా ఎందుకు మీ పార్టీలో అనుబంధంగా కొనసాగిస్తారు? ఇప్పటివరకు కండువాలు కప్పుకోలేదని చెప్తుంటారు వైసీపీ నేతలు. ఎందుకు కండువాలు ఎందుకు కప్పుకోవాలా? ఆయన వాళ్ళ సిఎల్పి మీటింగ్ లో కూర్చుంటున్నారు కదా, సిఎల్పి మీటింగ్ లో సంతకాలు పెట్టడం లేదా? సిఎల్పి మీటింగ్ లో కూర్చోట్లేదా? జిల్లా పరిషత్తుల్లోనూ మీటింగ్ లోనూ వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం లేదా? ఇవన్నీ ఒట్టి మాటలు. ఎవరు వ్యతిరేకించిన వాళ్ళు ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీకి అనుబంధంగా పనిచేస్తానే ఉంటారు, చేశారు. సరే, మీరు ఇప్పుడు గుర్తుకొచ్చింది అనర్హత రేట్ ఎందుకు? 156 మీరు చెప్పిన లెక్క. 156 మందిని పెట్టుకొని కూడా భయపడిపోయి ఏమైపోద్దు, ఈ 4 అర్జెంట్ గా సస్పెండ్ చేయాలి, రాజీనామాను ఆమోదించాలి, లేకపోతే ఎలాగనే భావనలో ఉన్నారంటే భయమే కదా. డిఫర్ అవుతుంది, చాలా మంది డిఫర్ అవుతున్నారు, భయమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ భయం, ఆ భయంలో నుంచి వచ్చింది ఇదంతాను. మేమేమంటున్నామంటే ఒకనాడు డిక్టేటర్, ఆయన పార్టీ వరకు ఆయన డిక్టేటర్, ఆయన ఎలా చెబితే అలా నడుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ ప్రకారమే నడుస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి డిఫాక్టో సీఎం, ఆయన చెప్పి నడుస్తుంది. ఇప్పుడు అయిపోయింది, చరిత్ర అయిపోయింది. అంటే వేణుగోపాల్ కృష్ణ గారు టీడీపీ ముందు నుంచి ప్రస్తావిస్తున్న అంశం ఇదే. నేను మీకు అడుగుతున్నా, టీడీపీ ముందు నుంచి ప్రస్తావిస్తున్న అంశం ఇదే. అంటే ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు, వ్యతిరేకంగా ఉన్నారని సస్పెండ్ చేశారు, కానీ ఇప్పటివరకు ఎందుకు స్పీకర్కి ఫిర్యాదు చేయలేదు? అంటే రాజ్యసభ సీటు ఏమైనా ఓడిపోతామన్న భయం మరి వైసీపీలో ఏమైనా ఉందా? అందుకే ఇప్పుడు సడన్గా 4 ఎమ్మెల్యేలతో పాటు మరెవరైనా వ్యతిరేకమైతే ఒక సీటు కోల్పోయే ప్రమాదం ఉందని మీరేమైనా భయపడ్డారా? అందుకే 4 పైన అనర్హత వేటు వేయాలని ఇప్పుడు స్పీకర్ ముందు అనర్హత వేటు పిటిషన్ వేశారా? ఇది టీడీపీ లేవనెత్తున్న అంశం. వారు లేవనెత్తొచ్చు కానండి సతీష్ గారు, వారు లేవనెత్తొచ్చు, కానీ భయం అనేటువంటి పదం మా నాయకుడికి లేదు. నెంబర్ 1. మరి అలాంటప్పుడు సస్పెండ్ చేసిన వెంటనే అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఫిర్యాదు చేయాల్సింది కదా, ఎందుకు చేయలేదు సార్?
ఇవ్వండి, అది స్పీకర్ గారి విచక్షణ. స్పీకర్ గారి విచక్షణ. స్పీకర్ గారు ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. అది ఆయన ఈ రోజు తీసుకోవాలని అనుకున్నారు. తీసుకోవాలనుకున్నప్పుడు ఆ విచారణకు సంబంధించినట్టు అక్కడ స్పీకర్ గారి విచక్షణాధికారాన్ని మనం క్వశ్చన్ చేయలేం కదా. ఇప్పుడు వీరేమంటారంటే మా దగ్గర ఎవరో టచ్లో ఉన్నారు కాబట్టి భయపడిపోతున్నారని ఒక క్రియేషన్ అనమాట. ఇదంతా తెలుగుదేశం మైండ్ గేమ్. తెలుగుదేశం పార్టీ ఆడే మైండ్ గేమ్ లో ఇదంతా ప్రజలను ఏదో తప్పుతో పట్టించిన ప్రజలు వేరే దాటి ఆడటం తప్ప ఇందులో ఏమీ ఉండదు. బుచ్చి చౌదరి గారికి తెలుసు, జనానికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఏదంటే ప్రజాబలం ఎంత ఉంది, ఎక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, రాజ్యసభకి ఎంతమంది ఎంపిక అవుతారు. ఇంకోటి రెండోది ఏంటంటే సామాజిక న్యాయం అనేటువంటి చరిత్ర చూసినప్పుడు సామాజిక న్యాయ చరిత్ర మొన్న చూసాం మనం. సామాజిక న్యాయ రూపశిల్పాన్ని ఒకటి మనం అక్కడ ఆరాధిస్తున్నాం. ఇక్కడ విజయవాడ నగర నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 206 అడుగుల ఎత్తు విగ్రహాన్ని అక్కడ పెట్టుకుని రేపు రాజ్యసభలో సామాజిక న్యాయానికి అంటే రాజకీయాల్లో సామాజిక న్యాయానికి మరి ఏ ఇతర పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సటరాదని, జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ జస్టిస్ అంటే మా అన్నయ్య తెలుగుదేశం ఎలా ఉండేదంటే ఎండమామలు అది అని అనేవారు. కానీ ఇక్కడ నిండుకొండలా కనపడుతుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు రేపొద్దున ఒక ఎస్సీ పోటీ చేయబోతున్నాడు, ఇంకొక సామాజిక వర్గం నుంచి ఒకరు పోటీ చేయబోతున్నాడు, ఓసీ నుంచి ఒక పోటీ చేయబోతున్నాడు. ఇక మొన్న జరిగినటువంటి రాజ్యసభ స్థానాల్లో 4 స్థానాలు ఒకటి మొట్టమొదటిసారిగా సెట్టిబల్జి సామాజిక వర్గం నుంచి రాజ్యసభకి వెళ్ళారు, ఫిషర్మ్యాన్ నుంచి వెళ్ళారు, తర్వాత కురుబ నుంచి వెళ్ళారు, యాదవ నుంచి వెళ్ళారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు రాజ్యసభలో వారు వాణి వినిపించేటువంటి ఒక గొప్ప అవకాశం మాకు లభించింది. ఇవాళ మేము ఒక ఎస్సీకి స్థానం ఇవ్వాలనుకుంటున్నాం. రేపు మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి. చెప్పలేరు కదా. వారు చెప్పలేరు. ఎందుకంటే లాస్ట్ టైం పాపం రామయ్య గారిని అలాగే ఇబ్బంది పెట్టారు కదా. అటువంటి పరిస్థితులు క్రియేట్ చేయడానికి కూడా జరుగుతుంది. బుచ్చి చౌదరి గారు ఒకసారి ఆలోచించండి. మీరు చాలా సందర్భాల్లో నాయుడు గారికి సలహా చెప్పుంటారు. గెలవమో అంచనా లేని సీటు పైన అప్పుడు అభ్యర్థిని ఎట్లా అనౌన్స్ చేస్తారు టీడీపీ నేతలు? ఎట్లా పోటీ పెడతారు? పోటీ పెట్టేవాడు ఫలానా చెప్పనండి. పోటీ పెట్టేటప్పుడు బుచ్చి చౌదరి గారు గెలుస్తారో గెలవరో తెలియని సీటు పైన పోటీ పెడుతున్నప్పుడు అభ్యర్థిని ఎందుకు అనౌన్స్ చేయరని అడుగుతున్నారు అసలు సతీష్ గారు. ఇవాళ సతీష్ గారు వాస్తవంగా మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. స్పష్టంగా మా అన్నయ్యకి తెలుసు, స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇవాళ నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. ఏదో ఈనాడులో మా అన్న ఒక పెద్ద యాడ్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గానికి వస్తున్నప్పుడు అందులో ఏమంటారు పొత్తు ధర్మం పాటించలేదని జన సైనికులు అందరూ పోస్టులు పెట్టారు. పొత్తు ధర్మం పాటించలేదు మా చౌదరి గారు అని చెప్పి. అక్కడ ఉన్నటువంటి దుర్గేష్ గారు ఫోటో వేయలేదు అందులో. మరి అటువంటి చూసినప్పుడు ఎవరు పోటీ చేస్తారు ఇక్కడ? ఎవరు పోటీ? తెలుగుదేశం పార్టీ ఈ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తాడు స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు. మొన్న రాజోలు, రాజానగరం వీరు 2 అనౌన్స్ చేస్తే వారు 2 అనౌన్స్ చేశారు. ఈ రాష్ట్రంలో 175 స్థానాలే ఉన్నాయి. 175 స్థానాలే ఉన్నాయి. 175 స్థానాల్లో వారిని చేస్తే వీరు అన్ని చేస్తే శాసనసభ 2కి అవ్వాలా? రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఒక అంశాన్ని లేవనెత్తారు. బుచ్చి చౌదరి గారు వివరణ తీసుకోవడం ధర్మం. బుచ్చి చౌదరి గారు మాట్లాడారు. సతీష్ గారు మేము పాపం వాళ్ళ సోషల్ మీడియా ఉంది, భయంకరమైన సోషల్ మీడియా ఉంది. 3,000 మంది టీము గోబెల్స్ ఎవరో పెడితేనే చూశాను. మా దుర్గేష్ గారిని పోస్ట్ పెట్టలేదనేటువంటి మాట. నేను ఏమంటానంటే రూరల్లో నన్ను కన్ఫర్మ్ చేశారు మా పార్టీ నాయకుడు. వారిని ఏం చేస్తారనేది వారు తెలుసుకోవాలి. వేణుగోపాల్ కృష్ణ గారు నిజంగా వాళ్ళు తేల్చుకుంటారు. ఇప్పుడు జనసేన కూడా రాజమండ్రి రూరల్ అడుగుతుంది. రాజమండ్రి రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బుచ్చి చౌదరి గారు ఉన్నారు. రేపు పొత్తుల్లో భాగంగా వాళ్ళు తేల్చుకుంటారు.
మీరైతే కన్ఫర్మ్ అయ్యారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన దాన్ని Yes, ఏదో ఒక రకంగా సార్, ఫిక్స్ చేద్దాము, లబ్ధిపొందామని చూస్తున్నాడు. మీ సతీష్ గారు, పని నేను ఏది కాదు, ఏమంటానంటే 100% స్పష్టత చెబుతున్నా. లేనటువంటి నీకు తెలుసు, పోటీలో ఉన్న స్పష్టత లేనటువంటి పోటీలో ఉన్న ఇప్పుడు వాటి వరకు ఈస్ట్ గోదావరిలో ఈ స్థానాలు జనసేనకి ఇస్తామని, ఈ స్థానాలు తెలుగుదేశానికి ఇస్తామని చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు? Thank you. చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు? Thank you, వెంకటరమణ గారు. జనసైనికుల ఆందోళనలో ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళ ఆందోళనలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో Thank you, పోటీలో వెంకటరమణ గారు. ఏదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. రైట్ సార్ మీ ప్రత్యర్థి ఎన్నికల్లో బుచ్చ చౌదరి గారు. రైట్ థ్యాంక్ యూ బుచ్చ చౌదరి గారు, థ్యాంక్ యూ వేణుగోపాలకృష్ణ గారు. ఇది కొంత హీట్ రేపుతోంది. ఫిబ్రవరి 26కు హైకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది ఆసక్తికరం. ఈ మీన్వేల్ టైంలో స్పీకర్ కనుక అనర్హత వేటుకు వేస్తే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా వైసీపీకి అనుబంధంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల పైన కూడా వెయ్యమని మేము హైకోర్టుకు వెళ్తామని బుచ్చ చౌదరి గారు సీనియర్ నేత చెప్తున్నారు. ఇదొక అంశం అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నేను మీ ముందుకు తెస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఏప్రిల్ 2న ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లో టీడీపీ సీటు కూడా ఒకటి ఉంది. ఒకవేళ టీడీపీ కొన్ని వ్యూహాలు పన్నుతుంది సీటు గెలవాలని. ఒకవేళ గెలవకపోతే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ లేకుండా ఉండే పరిస్థితి రానున్న 2 సంవత్సరాలు కనిపించబోతుంది. చూద్దాం ఏం జరగబోతుందో.